టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ తమ సమస్యలను పరిష్కరించాలంటూ కర్నూలు కలెక్టరేట్ వద్ద వాలంటీర్లంతా ఆధ్వర్యంలో యొక్క నిరసన అనేది తెలిపింది. దీనిపై మాట్లాడేందుకు వాలంటీర్లు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా పరిష్కరించాలని కోరుకుంటున్నారు? సార్, మేము ఒకటేసారి కోరేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి సార్. వచ్చి 100 రోజులు ప్రభుత్వ పాలన జరిగినా కూడా వాలంటీర్ల గురించి ఒక స్పష్టమైన నిర్ణయం రాలేదు ఇంతవరకు. మాకు 4 నెలల నుంచి జీతాలు కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ జీతాలు వేయలేదు. కనీసం మేము విధుల్లో ఉన్నామా లేదా అనేది కూడా ఒక క్లారిటీ లేదు. మన కేబినెట్ మీటింగ్ లో కూడా ఏం డిస్కషన్ జరగలేదు. మళ్ళీ నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ లోపల మా విధులపైన ఒక స్పష్టత, మేము విధుల్లోకి తీసుకుంటారా ఏమనేది క్లారిటీ ఇచ్చి మా పెండింగ్ లో ఉన్న జీతాలను వేసి మాకు కరెక్ట్ జీవో ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాం సార్. మేము అంటే మీరు చెప్పండి, అంటే ఎటువంటి హామీ ఇచ్చారు మొదట ఎన్నికల సమయంలో? సీఎం చంద్రబాబు గారు హామీ ఇచ్చినారు, 10,000 ఉద్యోగ భద్రత, మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది, మీకు జీతం 10,000 ఇస్తాము, మా కూటమి ప్రభుత్వం వస్తే ఇస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీ ప్రకారము మాకు కంపల్సరిగా అది నెరవేర్చవలసిందిగా కోరుచున్నాము. అంటే అసలు ఎటువంటి హామీ అనేది మీకు ముందుగా చెప్పారంటారు? మాకు 10,000 ఇస్తామని హామీ ఇచ్చినారు, ఉద్యోగ భద్రత ఇస్తామని హామీ ఇచ్చినారు. కానీ ఇంతవరకు మాకు జీవో పాస్ చేయాల. మళ్ళీ ఏమంటున్నారు, రెన్యువల్ కాలేదు అంటున్నారు. రెన్యువల్ కాకపోతే శాలరీస్ ఎట్లా ఉన్నాయి? సరే, రెన్యువల్ కాలేదు, మీరు రెన్యువల్ చేయండి, మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి. దీంట్లో ఎంఏలు, బిఏలు, పిహెచ్డీలు చదివిన వాళ్ళు ఉన్నాం. ఎవరు రాజకీయ పార్టీలకు అతీతం కాదు. మేమేం రాజకీయ రంగులు పూసుకోవాలా, మేము గవర్నమెంట్కే వర్క్ చేయడానికి వచ్చినాం. చూడండి సార్, మేము ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు కాకపోయినా రేపైనా వర్క్ చేసాం. మేము కరోనా టైంలో నాకు ఈ బాబుకి 2 years ఉండే. ఆ బాబుని ఇంట్లో వదిలేసి మా హస్బెండ్ వద్దన్న నేను బయటకు వచ్చి సర్వీస్ ఇచ్చిన, అంబులెన్స్ పిలుచుకొచ్చిన రాత్రి 12 గంటలకి. ఇప్పుడు నాకు బాధ వేస్తుంది, 4 నెలల నుంచి జీతాలు లేవు, ఏం తినాలా? నా బాబుకి స్కూల్కి ఏం ఫీజు కట్టాలా సార్? ఈ గవర్నమెంట్ వచ్చింది, నాకు 10,000 ఇవ్వమని చెప్పండి, లేకపోతే 5,000 ఇవ్వమని చెప్పండి. ఫస్ట్ మా బకాయిలు మాకు ఇవ్వమని చెప్పండి సార్. మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు చేయించడానికి సిద్ధంగా ఉన్నారా? ఫస్ట్ అది చేయించండి, మాకు వర్క్ చేయించండి, మాకు డబ్బులు ఇవ్వండి. ఎక్కడున్నాయి మా డబ్బులు? ఎన్ని రోజులు ఏడుస్తాము? ఎంత మంది ఆడవాళ్ళు లోపల ఏడుస్తున్నారు సార్, బయటికి రాకుండా, ఫీజులు కట్టకుండా. ఏమి పరిస్థితి మాకు ఈ పరిస్థితి ఎంత కల్పిస్తున్నారు? మేమందరం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, అందరినీ ఇలా రోడ్డు పాలు చేయడం అయితే న్యాయం కాదు కదండి. మేమందరము న్యాయం కోసమే పోరాడుతున్నాము. మీరు చెప్పిన మాటనే మీరు నిలబెట్టుకోండి అనేసి మేము అడుగుతున్నాము. అంటే ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు మీరు? మేమైతే చాలా కష్ట పరిస్థితిలోనే ఉన్నాము. సీఎం గారు ఇంతకుముందు మాకు ఇచ్చిన హామీని నిలబెట్టాలని కోరుకుంటున్నాము. చిన్నపిల్లలు తల్లులు కూడా ఉన్నాము, వికలాంగులు కూడా పని చేస్తున్నారు దీంట్లో. దయచేసి మా వైపు కొంచెం మగ్గు చూపియండి సార్ అని కోరుకుంటున్నాం. అంతే సార్, మేము కూడా చెప్పేది అదే. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా సిచ్యువేషన్ చాలా ఘోరంగా పోయిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగ భద్రత అనేది లేదు. వాలంటీర్లకు తమకు ఉద్యోగం ఉందా లేదా, తొలగించారా అనే చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాలంటీర్లంతా చెప్తున్నారు. తమకు బకాయిలు చెల్లించి తమ ఉద్యోగ భద్రతను కల్పించాలంటూ యొక్క వాలంటీర్లంతా కోరుకుంటున్న పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం తమపై దృష్టి సారించి తమ సమస్యలను పరిశీలించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ వాలంటీర్లు హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.